మీరు జనాలతో మాట్లాడడంలో వెనకబడుతున్నారా? మీ టీంని హ్యాండిల్ చేయడంలో వెనకబడిపోతున్నారా? ఓకే, మీరు చెప్పింది మీ టీం సరిగా వినట్లేదా? ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మనం క్వాలిఫై అవ్వలేకపోతున్నామా? అంటే మనలో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ 7 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పాయింట్స్ మీరు లైఫ్లో బాగా సక్సెస్ అవ్వడానికి, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇది మీ లైఫ్ గ్రోత్కి ఉపయోగపడే పాయింట్స్ అన్నమాట. క్లాసిక్ రెసిడెన్సీ ఇది ఒక సెమీ అపార్ట్మెంట్ అన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి 7 పాయింట్స్ చూడబోతున్నాం. దీంట్లో మొట్టమొదటి పాయింట్ వచ్చేసి బీ ఏ లిజనర్. శ్రద్ధగా వినడం అనేది అలవాటు చేసుకోవాలి. మీరు ఇన్సూరెన్స్కి సంబంధించో నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించో ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళారు. ఈ క్లయింట్కి చాలా డౌట్స్ ఉన్నాయి. తను మాట్లాడుతున్నాడు. తను మాట్లాడుతున్నప్పుడు మీరు అడ్డుదొక్కలకండి, మాట్లాడేది వినండి. ఫస్ట్ వినడం అలవాటు చేసుకోండి. ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా వింటూ తక్కువగా మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారా లేదని వాళ్ళకే అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్కి మీరు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళారు. ఆ క్లయింట్ మాట్లాడుతున్నాడు, మీరు ఫోన్ చూసుకుంటున్నారు, టెక్స్ట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, సోషల్ మీడియా ఏదో రెస్పాన్స్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, అవి చూసుకుంటున్నారు. ఇమీడియట్గా అవుతున్న క్లయింట్ డిసైడ్ అయిపోతాడు. ఈవెన్ మీ టీమ్మేట్ అయినా మీకు అతనికి అర్థమైపోతుంది, ఓకే ఇతను నా మాట సరిగ్గా వినట్లేదు, మెసేజ్ చూసుకుంటున్నాడులే, ఫోన్ చూసుకుంటున్నాను, విసుకొచ్చేస్తుంది. అందుకని శ్రద్ధగా వాళ్ళ వైపే చూడండి, వాళ్ళు మాట్లాడేదే వినండి. వీలైతే మధ్య మధ్యలో టాపిక్ని ఎక్స్టెండ్ చేయండి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగండి. అవునా, అప్పుడు అలా జరిగిందా, మరి ఏం చేసావు? ఇలా మీరు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఆ డిస్కషన్ అనేది చాలా పాజిటివ్గా వెళ్తుంది. ఈ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అందరి దగ్గర కాదు. 4 ఫ్రెండ్స్ బతకాన పెట్టారు, అక్కడ దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏం లేదు. అది ఫ్రెండ్షిప్ కొద్ది వెళ్ళిపోద్ది. మీరు ప్రొఫెషనల్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక టాపిక్ చెప్తున్నారు, పలానా టైంలో ఇంత లాస్ అయిపోయాను, అయ్యో అలాగా అని కాకుండా మీరు రియాక్షన్ ఇవ్వలేదనుకోండి, అతనికి చెప్పాలనిపించదు. పాజిటివ్ ఉన్న కాడ పాజిటివ్ రియాక్షన్ ఇవ్వండి, నెగిటివ్ ఉన్న కాడ నెగిటివ్. ఇవన్నీ ఎప్పుడు ఇవ్వగలుగుతారు? మనం శ్రద్ధగా వింటున్నప్పుడే. వీలైతే వాళ్ళు కొన్ని వర్డ్స్ చెప్తున్నారు కదా, అది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి. ఆ పాయింట్ ఏదో చెప్పారు అర్థం కాలేదు, క్లారిఫై చేయండి. అబ్బా నా మాట చాలా బాగా వింటున్నాడే అని వాళ్ళకు కూడా ఇంకా చెప్పాలనిపిస్తుంది. పారా రిపీట్ అనే ఫార్ములా వాడండి. ఎగ్జాంపుల్కి తను ఒక పాయింట్ చెప్పాడు, ఆ లాస్ట్ పాయింట్ ఉంది కదా, దాన్ని రిపీట్ చేసి ఇది ఎలా జరిగింది అని అడగండి, ఇప్పుడు ఏమైంది అని అడగండి. ఈ పారా రిపీట్ తోటి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. అంతా విన్న తర్వాత మీరు చెప్పాల్సిన పాయింట్స్ ఎక్కువ డిస్కషన్ లేకుండా చాలా క్లారిటీగా చెప్పేస్తే రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి బాస్. రూల్ నెంబర్ 2, బీ క్లియర్ అండ్ కాన్సైజ్. నా వీడియోస్లో చాలామంది కామెంట్ చేశారు, బస్ స్టార్టింగ్లో ఎక్కువ సోది కొట్టారు, టక్కున పాయింట్లోకి వచ్చేస్తారు, మీరు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పేస్తారు. ఇది చాలా క్లియర్ ఉండాలి. అలాగే మీరు ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి కానీ, ఇంకేదైనా మార్కెటింగ్ సంబంధించి కానీ వెళ్ళినప్పుడు మీరు అనుకున్న పాయింట్స్ చాలా క్లియర్గా చెప్పేయాలి. చాలా క్లారిటీ ఉండాలి. ఇలా కాకుండా ఇది ఆ కంపెనీ, ఇది ఈ కంపెనీ, ఇట్లా కాదని ఏదో దొంగచాటుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, వర్కౌట్ అవ్వదు. చాలా క్లియర్గా ఉండండి. ఓకే, ఎంత క్లియర్గా కాన్ఫిడెన్స్గా ఉంటారో అవతల క్లయింట్ కూడా మీ మీద అంత కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది. కన్ఫ్యూజను, దొంగచాటుగా ఏదో అంటగట్టడాలు, ఇవన్నీ కూడా ఈ కస్టమర్ లేదా ఆ క్లయింట్ మిమ్మల్ని ఎక్కువ రోజులు మీతో పాటు ఉండనివ్వదు. క్లారిటీ అండ్ క్లియర్నెస్, ఇవి రెండే ఆ కస్టమర్ మీతో లాంగ్ జర్నీ చేయడానికి హెల్ప్ అవుతాయి. వాళ్ళకి మీ మీద, మీ కంపెనీ మీద, మీ ప్రోడక్ట్ మీద జీవితాంతం ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏర్పాటు చేసేది మీకు క్లారిటీ లేకపోవడం లేదా మీరు క్లియర్గా లేకపోవడం. ఇది చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా మీరు చెప్పాలనుకున్న టాపిక్ డొంక తిరుగుడు లేకుండా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి అడ్మిట్ వెన్ యు ఆర్ రాంగ్.
సో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు క్లయింట్ మన గురించి ఏదో విని ఉంటాడు, లేకపోతే మన కంపెనీ గురించి ఏదో విని ఉంటాడు, ఈవెన్ ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే. ఆ విన్నప్పుడు తను ఒక మాట అంటే నిజంగా అది నెగిటివ్ అయితే, నిజంగా అది మీ దగ్గర తప్పు జరిగితే యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ తప్పు జరగలేదనుకో దాని గురించి క్లారిటీ ఇవ్వాలి, కానీ తప్పు జరిగిందంటే యాక్సెప్ట్ చేయాలి. నిజమే సార్ మీరు చెప్పింది, ఆ విషయంలో నేను అలా చేసి ఉండకూడదు, లేకపోతే మా కంపెనీ ఇలా చేసి ఉండకూడదు, అప్పట్లో జరిగింది బట్ ఇప్పుడు అది కరెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఇలాంటి యాక్సెప్టెన్స్ చేస్తే ఆటోమేటిక్గా అవతల వల్ల ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. మన తప్పు లేనప్పుడు యాక్సెప్ట్ చేయమని నేను అంటలే, తప్పు చేసినప్పుడు మన దగ్గర మిస్టేక్ జరిగిందని మనకు అనిపించినప్పుడు మన ఈగో తగ్గించుకొని మనం కనుక అది నిజమే అని తప్పు ఒప్పుకుంటే 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి బాస్. సో ఆ కమ్యూనికేషన్ అనేది చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. 4th పాయింట్ వచ్చేసి నో యువర్ లిజనర్స్. మనం ఎవరికి చెబుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడే వ్యక్తులను బట్టి మీ లాంగ్వేజ్ మారిపోవాలి. మీకు చిన్ననాటి ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే భాష వేరే ఉంటుంది. అదే మనం ఆఫీస్లో కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు ఆ విధానం వేరే ఉంటుంది. అదే మనం మన బాస్తో కానీ మన పై స్థాయి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే విధానం వేరే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. మీ లాంగ్వేజ్, మీ డ్రెస్సింగ్, ఈ రెండింటితోటే వాళ్ళకు ఒక ఒపీనియన్ వస్తుంది. ఓకే, సో మన ఆడియన్స్ ఎవరు, మన లిజనర్స్ ఎవరు, మనం ఎవరికి చెప్పబోతున్నాం అనేది క్లారిటీ లేని రోజు ఆ కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా జరగదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వెళ్తున్నప్పుడు అతనికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అనేది మనకు క్లారిటీ లేకపోతే ఈ కమ్యూనికేషన్ అనేది ముందుకు జరగదు. దీనికోసం ముందే కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మనం ముందుకెళ్తే రిజల్ట్ పర్ఫెక్ట్గా చూడగలుగుతాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిమూవ్ ఆల్ డిస్ట్రాక్షన్స్. మీరు టీమ్ లీడర్, మీ టీంతో మీటింగ్ పెట్టినా, మీ డౌన్లైన్స్తో మీటింగ్ పెట్టినా, లేదా ఇన్సూరెన్స్ క్లయింట్ దగ్గరికి వెళ్తున్నా సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్ట్రాక్షన్స్ అన్నీ క్లోజ్ చేయాలి. వీలైతే మీకు ఎంత టైం పడుతుందో అంత టైం మీ మొబైల్ని సైలెంట్లో పెట్టండి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి. మీ మొబైల్ సైలెంట్లో పెట్టి పక్కకు పెట్టండి. సో మీరు చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా చెప్పండి, వాళ్ళు చెప్పేది వినండి. ఇలా కాకుండా క్లయింట్ మాట్లాడుతున్నారు, ఈలోపు ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకి సమాధానం చెప్పారు, మరి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈలోపు ఇంకొక మెసేజ్ వచ్చింది. ఇలా ప్రతిసారి డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఆ కంటిన్యూటీ దెబ్బతింటుంది, వినేటోళ్ళకి విసుగొచ్చేస్తుంది. సో మీరు మీటింగ్లో ఉంటే ఎంత సాధ్యమైతే అంత డిస్ట్రాక్షన్స్ని తగ్గించండి. ఎప్పుడైతే డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయో ఆ కమ్యూనికేషన్ అనేది చాలా అర్థవంతంగా ముగుస్తుంది. 6th పాయింట్ వచ్చేసి కీప్ ఏ బాడీ లాంగ్వేజ్. మీరు డిస్కషన్లోకి వెళ్ళిన తర్వాత క్లయింట్ తోటో టీమ్ తోటో మాట్లాడుతున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. మన బాడీ లాంగ్వేజ్ ప్లస్ మన డ్రెస్సింగ్ని బట్టే అవతల వాళ్ళు మన డిస్కషన్ వినాలా వద్దా అని డిసైడ్ అయిపోతారు. ఇప్పుడు చాలా మార్కెటింగ్ సెక్టర్లో నీట్ డ్రెస్ వేసుకోండి, షూ వేసుకోండి, టై కట్టుకోండి అని చెప్తారు కదా. ఆ నీట్నెస్ చూసే వాళ్ళతో డిస్కస్ చేయాలనే ఆలోచన ఉంటుంది. మీరు చింపురు జుట్టు వేసుకొని, మాసిన గడ్డం వేసేసుకొని, ఒక టీషర్టు, రబ్బర్ చెప్పులు వేసుకొని డైరెక్ట్ సెల్లింగ్ గురించో లేకపోతే ఒక ఇన్సూరెన్స్ గురించో చెప్పడానికి వెళ్తే వాళ్ళకి మీ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉండదు. ఇప్పుడు అతను ఏదో చెప్తున్నాడు, మీరు అటువైపు ఇటువైపు చూస్తున్నారు, తలగొక్కుంటున్నారు, ఆయన చెప్పేది మీకు ఇంట్రెస్ట్ లేదని తను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో బాడీ లాంగ్వేజ్ని చాలా పాజిటివ్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఆన్లైన్ మీటింగ్స్ అయినా ఆఫ్లైన్ మీటింగ్స్ అయినా అన్నిట్లో కూడా ఇంపాక్ట్ అవుతుంది బాస్. ఆన్లైన్ మీటింగ్లో మీరు ఒక టేబుల్ మీద కూర్చున్నారు, ప్రొఫెషనల్గా కనపడుతున్నారు, అవతలలో చెప్పాలని ఉంటుంది. బట్ మీరు ఒక బెడ్ మీద పడుకోను, సోఫా మీద పడుకోను ఇలా కనుక కూర్చున్నారనుకోండి, అవతల మీటింగ్లో వచ్చిన వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది. వీళ్ళు ప్రొఫెషనల్స్ కాదు, వీళ్ళకి వాల్యూస్ తెలియదు. మీటింగ్లో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, ఎలా కూర్చోవాలో కూడా తెలియదా, ఎలాంటి డ్రెస్సింగ్ సెన్స్ కూడా తెలియదా అనే ఫీలింగ్లోకి వచ్చేసి ఎగ్జిట్ అయిపోతారు. ఎప్పుడు కూడా మన డ్రెస్సింగ్ అండ్ మన బాడీ లాంగ్వేజ్ ఆ డిస్కషన్ కంటిన్యూ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తాయి బాస్. చాలా జాగ్రత్త. 7th పాయింట్ టేక్ నోట్స్. ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉంటే నోట్స్ తీసుకోండి. లాస్ట్లో మీరు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా సార్, ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ మనం డిస్కస్ చేసాం, ఈ పాయింట్స్ రిపీట్ చేయడం వల్ల ఇప్పటిదాకా జరిగిన డిస్కషన్ మీరు నోట్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఉత్తగా వచ్చి విని వెళ్ళిపోవట్లేదు, వీళ్ళు చాలా సీరియస్ పీపుల్. ఇతను చాలా పర్ఫెక్ట్గా విన్నాడు, ఇతను నాకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇచ్చాడు, నా పేరు మీద జరిగిన డిస్కషన్ మెయిన్ పాయింట్స్ అని రాసుకున్నాడు, వీళ్ళు నమ్మదగిన వాళ్ళే, వీళ్ళని మనం నమ్మొచ్చు,
ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడూ కూడా కమ్యూనికేషన్లో ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నోట్ చేసుకోవడం అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే బాస్, కమ్యూనికేషన్ స్కిల్స్లో దాదాపుగా 7 పాయింట్స్ చెప్పాను. ఈ 7 పాయింట్స్ కూడా మీ లైఫ్లో మీరు ఇంప్రూవ్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.